సో లెట్స్ స్టార్ట్ ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్‌లో మనకి బేసికల్‌గా 4 పిల్లర్స్ ఉంటాయి. 4 పిల్లర్స్‌లో ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఈ వీడియోలో అయితే మనం ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? అండ్ అందులో డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ ఒకటుంటది. అది ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్? సో ఎన్‌క్యాప్సులేషన్ అంటే ర్యాపింగ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. డేటా అంటే ఏంటి? అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో, వేరియబుల్స్‌ని, ఫంక్షన్స్‌ని మనం ఒక సింగిల్ యూనిట్‌లో పెడితే దాన్నే ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. సో, ఇదంతా మనం సింగిల్ యూనిట్ అనుకోండి. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ ఓవెల్ షేప్‌లో ఇది అంతటిని ఒక యూనిట్ అనుకోండి. ఈ యూనిట్‌లో మనం ఏం చేస్తామంటే డేటాని, ఫంక్షన్స్‌ని పెడతాం. డేటా అంటే ఏంటి? వేరియబుల్స్. సో, వేరియబుల్స్‌ని, ఫంక్షన్స్‌ని మనం ఒక యూనిట్‌లో పెడితే దాన్నే మనం ఏమంటామంటే ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. సో, సింప్లీ వెనెవర్ వి ఆర్ క్రియేటింగ్ ఎ క్లాస్ మనం ఏం చేస్తున్నాం? ఇదొక వేరియబుల్ కంట్రీ అన్నది. ఈ వేరియబుల్‌ని అండ్ ఈ 2 ఫంక్షన్స్ కదా! ఈ 2 ఫంక్షన్స్‌ని మనం క్లాస్‌లో పెట్టాం. సో, ఎప్పుడైతే మనం క్లాస్‌ని క్రియేట్ చేస్తామో అది ఎన్‌క్యాప్సులేషన్. ఈ క్లాస్ అనేది ఒక సింగిల్ యూనిట్. ఈ యూనిట్‌లోని మనం ఏం చేస్తున్నాం? అట్రిబ్యూట్స్‌ని పెడుతున్నాం. అంటే వేరియబుల్స్‌ని పెడుతున్నాం. దాని తర్వాత ఫంక్షన్స్‌ని పెడుతున్నాం. అంటే మెథడ్స్‌ని పెడుతున్నాం. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎన్‌క్యాప్సులేషన్. సో, ఇది మన క్లాసు. ఈ క్లాస్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కోసం మనం క్రియేట్ చేసాం యాస్ యూ ఆల్ నో. సో, ఇక్కడ నేనేమంటానంటే పాస్‌వర్డ్ అని అంటే నేము, ఏజ్, జెండర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఏంటి పాస్‌వర్డ్ కూడా పెట్టుకున్నాడు కాబట్టి పాస్‌వర్డ్ అంటున్నాను. నౌ ఇక్కడ సెల్ఫ్ డాట్ పాస్‌వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు పీడబ్ల్యూడీ అంటాను. ఫైన్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో అప్పుడు పాస్‌వర్డ్‌ని కూడా సెండ్ చేద్దాం. పాస్‌వర్డ్ ఈస్ రాము పాస్‌వర్డ్. అండ్ ఇక్కడ యూజర్ 2కి పాస్‌వర్డ్ వచ్చేసరికి తేజ పాస్‌వర్డ్. నేనిక్కడ పాస్‌వర్డ్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యాడ్ చేశాను. అండ్ నేనిక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో అప్పుడు కూడా పాస్‌వర్డ్‌ని పాస్ చేశాను. ఫైన్. ఇప్పుడు నాకు యూజర్ 1 యొక్క పాస్‌వర్డ్ తెలియాలి. లేదా యూజర్ 1 యొక్క పాస్‌వర్డ్‌ని చేంజ్ చేయాలి. నేనేమంటున్నానంటే పాస్‌వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్‌వర్డ్ ఎలా చేంజ్ చేయాలనుకుంటే 1, 2, 3, 4 అంటాను. అండ్ నౌ లెట్స్ ప్రింట్ యూ1 డాట్ పీడబ్ల్యూడీ. అండ్ అంతకన్నా ముందు మనకి పాస్‌వర్డ్ ఎలాగుందో కూడా నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ యూ1 డాట్ పీడబ్ల్యూడీ. సో, మనకి ఫస్ట్ పాస్‌వర్డ్ ఏమని ఉన్నది? రాము పాస్‌వర్డ్ అని ఉన్నది. అండ్ అది ఎలా చేంజ్ అయిపోయింది? 1, 2, 3, 4 కింద. ఓకే. బట్ పాస్‌వర్డ్ అనేది డిస్‌ప్లే చేయొచ్చా అలాగా? చేయకూడదు గదా! పాస్‌వర్డ్ అనేది నువ్వు అలా చేంజ్ చేసేయొచ్చా? చేయకూడదు. సో, దీనికే మనకి డేటా హైడింగ్ కాన్సెప్ట్ ఉంటదనమాట. అంటే ఇక్కడ ఏదైతే డేటా మనం క్లాస్‌లో రాస్తామో, ఆ డేటా అంతా బై డిఫాల్ట్‌గా పబ్లిక్‌గా ఉంటుందనమాట. సో థట్ ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. కాకపోతే కొన్ని కేసెస్‌లోని మనం డేటాని హైడ్ చేయాలి. లైక్ ఇక్కడ పాస్‌వర్డ్ సిట్యుయేషన్ ఎలాగైతే ఉందో, ఎవరు పడితే ఆళ్ళు పాస్‌వర్డ్ చూడకూడదు. అండ్ ఎవరు పడితే వాళ్ళు పాస్‌వర్డ్‌ని మార్చకూడదు. సో, వి హావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్. అండ్ అందులోని 3 టైప్స్ ఉంటాయి డేటా హైడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్. డేటా ఈస్ యాక్సెసిబుల్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ ద క్లాస్. సో, ఇందులోని ఇదేదైతే ఉందో ఇదొక వేరియబుల్ గదా! అంటే యాట్రిబ్యూట్. సో, పాస్‌వర్డ్ అనేది యాట్రిబ్యూట్. సో, ఇది మనం ఇక్కడ బయట యాక్సెస్ చేయగలుగుతున్నాం. బికాజ్ ఇట్స్ బై డిఫాల్ట్ ఇట్స్ పబ్లిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ డేటా ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్ సబ్ క్లాస్. ఈ సబ్ క్లాస్ అంటే ఏంటన్నది మీకు ఇన్‌హెరిటెన్స్‌లో తెలుస్తది. సో, దీన్ని పైపైన చెప్తాను ఏంటన్నది. ఇన్‌హెరిటెన్స్‌లో మాత్రం మీకు మొత్తంగా తెలుస్తది. ఈ సబ్ క్లాస్ అంటే ఇది ఏదైతే క్లాస్ ఉందో చూసారా? ఈ క్లాస్ నుంచి మనం ఇంకో క్లాస్‌ని క్రియేట్ చేసామనుకోండి. దాన్నే సబ్ క్లాస్ అంటాం. ఇంకో క్లాస్‌ని ఎలా క్రియేట్ చేయడం అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ద కాన్సెప్చువల్ లెవెల్ రైట్ నౌ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్. డేటా ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్‌సైడ్ ద క్లాస్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాస్‌వర్డ్ అనేది మనకి ప్రైవేట్ కావాలి. అది పబ్లిక్ అవ్వకూడదు. ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు కాబట్టి. సో, దీన్ని ప్రైవేట్ చేయాలంటే ఏం చేయాలంటే వి యూజ్ 2 అండర్ స్కోర్స్. సో, 2 అండర్ స్కోర్‌లని వాడితే ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ ఎ ప్రైవేట్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఇప్పుడు గనక నేను ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తది చూడండి. చూసారా? ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ పాస్వర్డ్. సో, నువ్వు బయట నుంచి డైరెక్ట్‌గా ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేయలేవు. ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే దెన్ వి హావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్. సో, గెట్టర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఒక అట్రిబ్యూట్ ఇప్పుడు ఇది ప్రైవేట్ చేసాం గదా! ఈ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ మనకు కావాలంటే మనం గెటర్ ఫంక్షన్‌ని వాడతాం. అండ్ సెటర్ ఏం చేస్తుందంటే ఈ పాస్‌వర్డ్‌ని మనం చేంజ్ చేయాలంటే
దానికి సెట్టర్స్ వాడతాం. సో, డెఫ్ సెట్ పాస్వర్డ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. అంటే ఆ నేమింగ్ కన్వెన్షన్ అలాగుంటది గెటర్స్ అండ్ సెట్టర్స్ అని. నువ్వు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సెట్ పాస్వర్డ్ బదులు యూ కెన్ కీప్ ఇట్ చేంజ్ పాస్వర్డ్ నీ ఇష్టం అది. బట్ నేమింగ్ కన్వెన్షన్ అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటది. ప్రొఫెషనల్‌గా ఉంటది కాబట్టి. సెట్ పాస్వర్డ్ అని నేను అక్కడ ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక పాస్వర్డ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఏదైతే ప్రైవేట్ యాట్రిబ్యూట్ ఉందో దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. బట్ ఈ యాట్రిబ్యూట్ ఎవరికి సంబంధించింది? క్లాస్‌కా? ఆబ్జెక్ట్‌కా? ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. సో, ఇట్స్ అన్ ఇన్‌స్టాన్స్ మెథడ్. సో, ఇది ఇన్‌స్టాన్స్ మెథడ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ యొక్క డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాం. ఇది ఇన్‌స్టాన్స్ మెథడ్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం పాస్ చేయాలి? సెల్ఫ్ పాస్ చేస్తాం. సెల్ఫ్ పాస్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఏం సెట్ చేయాలనుకుంటున్నాం? సో, పీడబ్ల్యూడీ అని లేదా పీఎస్‌డీ అని ఒక పాస్వర్డ్‌ని ఇందులో పాస్ చేస్తాం. ఫైన్. సెల్ఫ్ డాట్ పీడబ్ల్యూడీ చూడండి. సెల్ఫ్ డాట్ పీడబ్ల్యూడీ ఈజ్ ఈక్వల్స్ టు పీఎస్‌డీ ఏదైతే మన కొత్త పాస్వర్డో లేదా దీన్ని నేనేమంటానంటే న్యూ పీఎస్‌డీ అంటాను. ఇక్కడ కూడా న్యూ పీఎస్‌డీ. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు నేను పాస్వర్డ్‌ని చేంజ్ చేయాలంటే వాట్ విల్ ఐ డూ? ఐ విల్ సింప్లీ కాల్ యూ1 డాట్ సెట్ పాస్వర్డ్ టు న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకున్నానంటే 12 అని ఒక కొత్త న్యూ పాస్వర్డ్ పెడతాను. ఫైన్. ఇప్పుడు నేను గెటర్ వాడతాను. డెఫ్ గెట్ పీడబ్ల్యూడీ. సో, గెట్ పీడబ్ల్యూడీ ఏం చేస్తుందంటే ఈ ప్రైవేట్ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాని వాల్యూని మనం యాక్సెస్ చేయగలం. సో, థిస్ ఈస్ ఆల్సో ఎ ఇన్‌స్టాన్స్ మెథడ్. సెల్ఫ్ అని పాస్ చేస్తాను. దెన్ ఐ విల్ సింప్లీ రిటర్న్ సెల్ఫ్ డాట్ పీడబ్ల్యూడీ. సో, ఇక్కడ మనం పాస్వర్డ్‌ని చేంజ్ చేసాం కదా! ఇక్కడ మనం పాస్వర్డ్‌ని యాక్సెస్ చేద్దాం. గెట్ పీడబ్ల్యూడీ. యాక్చువల్‌గా నేను దీన్ని ప్రింట్ చేయలే. ఎందుకంటే రిటర్న్ చేస్తుంది కాబట్టి ప్రింట్ లెట్స్ రన్. ఓకే. ఇక్కడ ఎర్రర్ రాలేదు. బట్ యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఏంటి ఎర్రర్ నేను అంటున్నానంటే సో, ఇక్కడ చూడండి మీరు ఏం చేశారు అండర్‌స్కోర్ పీడబ్ల్యూడీ దిస్ ఇస్ ఎ ప్రైవేట్ యాట్రిబ్యూట్ కదా! సో, ఇక్కడ కూడా మీరు ఇది ప్రైవేట్ యాట్రిబ్యూట్ అని చెప్పాలి. అండర్‌స్కోర్ అండ్ ఇక్కడ కూడా అండర్‌స్కోర్. సో, 2 అండర్‌స్కోర్‌లు వాడితే ఇట్ ఇట్ డిస్‌ప్లేస్ దట్ ఇట్స్ ఎ ప్రైవేట్ యాట్రిబ్యూట్. సో, మీకిక్కడ డౌట్ రావచ్చు. సెట్ పాస్వర్డ్ అని నువ్విక్కడ ఏం చేసావు జస్ట్ ఓ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్‌ని అసైన్ చేసేసావు. ఎందుకు ఇలా చేయడం? డైరెక్ట్‌గా మనం బయటే చేసుకోవచ్చు కదా! అని మీకు చాలా మందికి డౌట్ ఉంటది. బట్ నేను మీకిది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంత సింపుల్‌గా చెప్పాను. యాక్చువల్‌గా మీరు పాస్వర్డ్ మార్చాలంటే ఏంటి కండిషన్స్? కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా! పాస్వర్డ్ లెంత్ ఒక 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువుండాలి. ఆ! కొన్ని స్పెషల్ సింబల్స్ వాడాలి, నంబర్స్ వాడాలి. అవన్నీ ఉంటాయి కదా! సో, సింపుల్‌గా మీకు ఆ యొక్క లాజిక్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసామని. ఈ సెట్టర్స్, గెట్టర్స్ చేసామని. సో, మనం పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఇనీషియల్‌గా ఒక రూల్ పెట్టుకుందాం. అంటే స్మాల్ రూల్ ఎందుకంటే మొత్తం లాజిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి ఎ లాంగ్ వీడియో. బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్. సో, ఏమంటానంటే ఇఫ్ లెంత్ ఆఫ్ న్యూ పాస్వర్డ్ ఈస్ లెస్ దెన్ 8 క్యారెక్టర్స్. న్యూ పాస్వర్డ్ ఏదైతే మనకి పాస్ చేస్తున్నామో లెస్ దెన్ 8 క్యారెక్టర్స్ అయితే డోంట్ చేంజ్ ప్రింట్ ఏమంటామంటే వీక్ పాస్వర్డ్ అని ప్రింట్ చేద్దాం. వీక్ పాస్వర్డ్. ఎల్స్‌లోని ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ లెంత్ 8 దెన్ ఓన్లీ వి విల్ చేంజ్. సో, ఇక్కడ మనం ఎంత పాస్ చేసాం లెస్ థాన్ 8 6 క్యారెక్టర్స్ మనం పాస్ చేసాం. సో, ఇప్పుడు నేను గనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తుంది సెట్ పాస్వర్డ్‌లోని మనం ఏం సెట్ చేసాం 1, 2, 3, 4, 5, 6 బట్ ఏమొచ్చింది మనకి వీక్ పాస్వర్డ్ అని వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను గెట్ పాస్వర్డ్ అంటానో సో, మన పాస్వర్డ్ ఏముంది? రాము అంటే ఓల్డ్ పాస్వర్డ్ కింద ఉంది. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా హైడింగ్ అండ్ దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్.